Okay, coming to the third question. Find the probability of getting an even number 3 or 4 or 5 times in throwing a die 10 times. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఒక డై త్రో చేస్తే శాంపుల్ స్పేస్లో యు ఆర్ హ్యావింగ్ ద అవుట్కమ్స్ 1 2 3 4 5 6. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏవి మనకు తెలుసు 2 4 6. సో ఈవెన్ నెంబరు 3 టైమ్స్, అదేవిధంగా 4 టైమ్స్, అదేవిధంగా 5 టైమ్స్ వచ్చేటటువంటి ప్రాబబిలిటీస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్లో డై ఎన్నిసార్లు త్రో చేశారండి? ఇక్కడ 10 టైమ్స్. డై వచ్చి 10 టైమ్స్ త్రో చేశారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ 10 టైమ్స్లో 3 ఆర్ 4 ఆర్ 5 టైమ్స్ ఈవెన్ నెంబర్ వచ్చేటటువంటి ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కమింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్, probability of getting an even number in throwing a die. How many even numbers are there? Out of 6 outcomes, 3 even numbers. So probability of getting a even number is 3 by 6. Favorable number of outcomes by total number of outcomes. When you cancel it out, you will get the value of p as 1 by 2. Similarly, probability of getting an odd number, that is failure. Q even number రాలేదు అంటే failure కదమ్మా. Q is equals to 1 by 2 because 1 minus p is 1 by 2. So probability of getting an even number 3 or 4 or 5 times in throwing a die 10 times is, సో ఈ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అని వచ్చింది కాబట్టి ప్లస్ రాయాలి. నేను మీకు ముందు కూడా చెప్పాను, ఎక్స్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ ఈక్వల్స్ టు 4, ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఈ కేసులో 3 టైమ్స్ ఈవెన్ నెంబర్ వచ్చింది, 4 టైమ్స్ ఈవెన్ నెంబర్ వచ్చింది, ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ ఈ విధంగా. సో ఆల్రెడీ మీకు నేను పి ఆఫ్ ఎక్స్ ఫార్ములా నేను మీకు చాలాసార్లు చెప్పాను. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. సో ఇన్ దిస్ ఫార్ములా పి వాల్యూ మీకు తెలుసు 1 by 2, క్యూ వాల్యూ 1 by 2, ఎన్ మీన్స్ 10 బికాస్ యూ హ్యావ్ థ్రోన్ ద డై 10 టైమ్స్. ఎక్స్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వచ్చేసి 3, ఈ కేసులో ఎక్స్ వచ్చేసి 3, ఇక్కడ ఎక్స్ వచ్చేసి 4, ఇక్కడ ఎక్స్ వచ్చేసి 5. సో డిఫరెంట్ కేసెస్లో ఎక్స్ వాల్యూ అండ్ డిఫరెంట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 3, ఇక్కడ ఎక్స్ వాల్యూ 4, ఇక్కడ ఎక్స్ వాల్యూ 5. అన్నీ మనము సింప్లిఫికేషన్ చేస్తే అన్నిట్లో కామన్గా ఎప్పుడైతే ఈ రెండు మనం మల్టిప్లై చేస్తామో, పవర్లో ఉన్న +3 -3 ఇక్కడ మల్టిప్లై చేస్తే 4 - 4, 5 - 5 క్యాన్సిల్ అయిపోతే యూ హ్యావ్ లెఫ్ట్ విత్ 1/2 హోల్ పవర్ 10. 1/2 హోల్ పవర్ 10 మనం ఎప్పుడైతే కామన్ చేస్తామో ఫైనలీ 10c3 + 10c4 + 10c5 ఉంటుంది. దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాల్సీ ఈ వాల్యూస్ అన్నీ మనకు క్యాల్సీలో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 10c3 వాల్యూ, 10c4 వాల్యూ, 10c5 వాల్యూ. సో ఫైనలీ అవర్ ఆన్సర్ విల్ బి 0.568. ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏవి పార్ట్స్. అటువంటప్పుడు ఒక క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఇది అడిగి ఒక లార్జ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. So try to learn all these things perfectly. So we'll move to the next question, that is the fourth question. 2 dice are thrown 5 times. 2 dice are thrown 5 times. Find the probability of getting 7 as a sum. First part of the question is at least once. At least once. Second part of the question is 2 times. థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than x less than 5. సో ఈ క్వశ్చన్ మనము బాగా చదివితేనే అర్థమవుతుంది. 2 dice ఆర్ థ్రోన్ 5 times. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, టూ డైస్ త్రో చేస్తే మనకు శాంపుల్ స్పేస్లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6² దట్ ఈస్ 36. ఈ 36 అవుట్కమ్స్ ఎలా రాసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. చూడండి, 1, 2 ఫస్ట్ 1, 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. సిమిలర్లీ నెక్స్ట్ 1, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 3, 1, 3, 2. ఈ విధంగా మనము రాసుకుంటూ వెళ్ళొచ్చు. శాంపుల్ స్పేస్లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, అలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఎన్ని ఉంటాయంటే 36 ఆర్డర్ పేర్స్ ఉంటాయి. వాటిల్లో 7 సమ్ వచ్చే కేసెస్ ఏవి అంటే ఇక్కడ చూడండి, సమ్ 1 + 6 ఎంత? 7. 2 + 5 ఎంత? 7. 3 + 4 ఎంత? 7. 4 + 3 ఎంత? 7. 5 + 2 ఎంత? 7. 6 + 1 ఎంత? 7. సో ఫేవరబుల్ కేసెస్ ఆర్ 6 ఫేవరబుల్ కేసెస్. టోటల్ కేసెస్ ఆర్ 36. ఎప్పుడు ఇది? ఇఫ్ 2 dice are thrown
టోటల్ నెంబర్ ఆఫ్ సమ్స్ ఎన్ని సమ్స్ ఉంటాయి? ఇలాంటి సమ్స్ 36. కానీ మనకు ఫేవరబుల్ సమ్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎందుకంటే మనకు ఫేవరబుల్ అవ్వాలి అంటే సమ్ ఎంత రావాలి? 7 రావాలి. సో ఇప్పుడు p వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాము. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, దట్ ఈస్ 6/36. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ హియర్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్ 1/6. p value is 1/6. As I already told you, p plus q is equals to 1. q is equals to 1 minus p. q is equals to 1 minus 1/6, which is equals to 5/6, which is equals to 5/6. Here the number of trials n is equals to 5. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ట్రయల్స్ సార్ ఇక్కడ అంటే 5 ట్రయల్స్. 5 టైమ్స్ డైస్ని 2 డైస్ని త్రో చేస్తున్నాము. సో ఇది మనము ప్రాబబిలిటీ యూస్ చేసి ఖచ్చితంగా చేయలేము. మనము ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఖచ్చితంగా మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేయాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, అట్లీస్ట్ వన్స్. అట్లీస్ట్ వన్స్ మీన్స్ ఇందాక చెప్పాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇందాక నేను మీకు చెప్పినట్టు దీన్ని మళ్ళీ ఒకసారి నేను నీట్గా రాసుకుంటాను చూడండి. p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ p ఆఫ్ x లెస్ దాన్ 1. దాని తర్వాత స్టెప్ ఇది, మీరు కావాలంటే రాసుకోండి నోట్స్లో. x లెస్ దాన్ 1 మీన్స్ x ఈక్వల్స్ టు 0. Here the value of small x is 0. Capital X is random variable, that is different. Here the value of p is 1/6, q is 5/6. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తరువాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ దీని వాల్యూ 1/6 హోల్ పవర్ 0 మీన్స్ 1. 5/6 హోల్ పవర్ 5 మీన్స్ యూ కెన్ క్యాలిక్యులేట్ యూజింగ్ క్యాల్సి, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇలాగ వదిలేసినా కూడా ఇబ్బంది లేదు. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పక్కనే చేశాను టు సేవ్ ద స్పేస్ని సేవ్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా మీకు కాస్ట్ మినిమైజ్ అవ్వాలి అని నేను పక్కనే చేశాను. సో 2 టైమ్స్ ఎగ్జామ్స్లో మాత్రం మీరు కింద చేయండి. అండ్ 2 టైమ్స్, ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. హియర్ ఎగ్జాక్ట్లీ the value of x is 2. So as you already know, p of x formula is ncx p power x q power n minus x. Here the value of p is 1/6, q is 5/6, n is 5, x is equals to 2. So anni substitute cheste finally our answer will be p of x equals to 2 is 0.1608. This can be find out using calculator, calci. And third part of the question is probability of 1 less than x less than 5. So this can be written as 1 less than x less than 5 means p of x equals to 1 తీసుకోకూడదు. 1 5 మధ్య ఏమేమి ఉంటాయి ప్రాబబిలిటీస్? 1 and 5 మధ్య x equals to 2, x equals to 3, x equals to 4. 1 తీసుకోకూడదు, 5 తీసుకోకూడదు. సో ఇక్కడ ఇది ఎలా రాసుకున్నానో మీకు తెలుసు. ఇది ఎలా రాసుకున్నానో, ఇది x equals to 3కి, ఇది x equals to 4కి. యాజ్ యూ ఆల్రెడీ నో, ఇది p వాల్యూ, ఇక్కడ ఇది q, ఇది p, ఇది q, ఇది p, ఇది q. ఫార్ములా ప్రకారం నేను రాసిన తర్వాత సింప్లిఫికేషన్ క్యాల్సి యూస్ చేసి చేసుకుంటాను. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఎల్లోది నేను క్లియర్ చేస్తున్నాను, ఎల్లో పార్ట్, హైలైట్ పార్ట్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్స్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తే అప్పుడు ఇంకో 2 పార్ట్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్లో x ఈక్వల్స్ టు 1, లాస్ట్లో x ఈక్వల్స్ టు 5 మాత్రం యాడ్ అవుతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ 1 లెస్ దాన్ x లెస్ దాన్ 5 కాబట్టి 1, 5 ప్రాబబిలిటీస్ వదిలేసి మిగతా మధ్యలో వచ్చే ప్రాబబిలిటీస్ మాత్రం యాడ్ చేసి సింప్లిఫై చేస్తే ఫైనలీ అవర్ ఆన్సర్ విల్ బి 0.1961. 0.1961. Okay, thank you.